దేవత దేవత కాదు, దేవుడు. ఆచార్యులు గారు కాదు, పూజారి గారు. నిజమే, దేవుడి పేరు పూజ కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి అన్ని తెలిసి అడుగుతావే. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. అలాగే. మీరందరూ మా మనవడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు రాబాబు, మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. అమ్మమ్మని మిమ్మల్ని బొట్లో వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది. అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇందా తిను. ఇంకా చాలమ్మమ్మా. వీరికి కూడా మన జానకిలాగా ఎంత మొహమాటం. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది. నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి. ఇప్పుడు పెళ్లి కావాలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద అఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావు? అది ఎవరు వచ్చినట్టున్నారు? ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మెన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్ చందు, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు, కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కంటలేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే, అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి, అతలుసా నీకు? సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి, ఈయన విడిచిపెట్టకు. రండి, ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు. ఏమిటండి, ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నదిగా. అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకులేసావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలో పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల, నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ, నాద బ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మా? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం.
ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చాను. ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రే ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకా సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలా రా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ ముద్దు పెద్దలు, ఇలా రండి. పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి. గుడికి రా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టేశారు. ఇలా చెరువు చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, నరకండి, నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. గోపి చూస్తావేంట్రా? ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మామ. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? ఆహా, క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడేల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. Yes. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఆ, ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యను చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావరా బేవర్స్? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. మంచు తెరలే తెరు
గెలుచుకొని మంచి తరుణం తెలుసుకొని నవ్వులే పూలై విరియగా మనసా పలకవే మధుమాసపు కోయిలవై చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై. ఎవరనుకున్నారు? నా శిష్యుడు. ఏయ్, 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 ఏమిటి వెధవ చాగునంతం? అబ్బే చైనీస్ భాషలో మిమ్మల్ని అభినందిస్తున్నాను అంతే. అదే పిచ్చి కన్నా. ఏంటో మామ, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా? మీ నాన్న డాక్టరా? ఉహుం, ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి